బ్లాక్ బస్టర్ అండి, బ్లాక్ బస్టర్, మెగా బ్లాక్ బస్టర్. చాలా బాగుందండి, చాలా బాగుంది. అండ్ ఐ థింక్ యూ హ్యావ్ టు వాచ్ ద ఫిల్మ్ సో మెనీ టైమ్స్ టు ఎంజాయ్ ద యాక్చువల్ ఎసెన్స్ ఆఫ్ ఇట్. చాలా బాగుంది, అన్ని బాగున్నాయండి. అదే నేను యూట్యూబ్ లో విని విని ఐ థింక్ అవే తిరుగుతున్నాయి. అండ్ స్క్రీన్ మీద చూస్తే ఇంకా బాగుంది. నెక్స్ట్ స్టెప్ చాలా బాగుందండి, చాలా బాగుంది. ఇన్ఫాక్ట్ వెంకటేష్ చిరంజీవి గారి సాంగ్ చాలా బాగుంది, చాలా బాగుంది. అసలు ఆ సీక్వెన్స్ ఐ థింక్ వి షుడ్ నాట్ రివీల్ ఇట్. అది ఎవ్రీబడి హ్యాస్ టు ఎంజాయ్ దట్ ఆన్ ద స్క్రీన్ బికాస్ అవి ఎక్కడ చూపించలేదు బయటకి. వండర్ఫుల్ ఉందండి వాళ్ళిద్దరి సీక్వెన్సెస్. అసలు రామ్మ చిలకమ్మ ప్లే అయినప్పుడు మేము we were shouting at the peak. I don't want to reveal some songs. It's wonderful, wonderful. హిట్ కొట్టారండి, మామూలు హిట్ కాదు, మెగా బ్లాక్ బస్టర్ చెప్తున్నాను కదా. We should say mega victorious blockbuster. Everyone can have a family movie, enjoy చేయొచ్చు. నయనతార యాక్టింగ్ చాలా బాగుంది. ఓవరాల్ మూవీ ఇస్ గుడ్, ఫ్యామిలీ మూవీ టైం, అది ఎంజాయ్ చేయొచ్చు. చేస్తే మనం చిరంజీవి గారి లాగా అయితే ఎవరు చేయలేరు. సో ఎంత గొప్ప గొప్ప డాన్స్ చేసినా చిరంజీవి గారు ఎవరు చేయలేరు. సంక్రాంతి మనకు ఒక 2-3 days ముందే వచ్చేసింది అనమాట. సో ప్రతి ఒక్క ఫ్యామిలీ తప్పకుండా థియేటర్ కి వచ్చి ఎక్స్పీరియన్స్ చేయండి. సో డైలాగ్ సాంగ్. సో ఈసారి ఒకే ఒక డైలాగ్, సంక్రాంతికి మనశంకర వరప్రసాద్ గారు రఫ్ ఆడించేశారని చెప్పొచ్చు, అంతే. వెంకటేష్ గారు వచ్చిన తర్వాత చాలా బాగుంది. అండ్ చిరంజీవి గారి వెంకటేష్ గారిని ఇద్దరిని అలా స్క్రీన్ మీద చూడడం ఇట్స్ ఐ ఫీస్ట్ అందరికి. సో అందరు వచ్చి ఎక్స్పీరియన్స్ చేయండి, ఫ్యామిలీతో తప్పకుండా రావచ్చు. సో ఫ్యామిలీతో వచ్చి మంచి ఎక్స్పీరియన్స్ చేయండి. స్టోరీ ఎలా అనిపించింది? స్టోరీ సూపర్. ఇంకా అనిల్ రావుపూడి గారు కాంబినేషన్ అయితే ఇంకా అసలు చెప్పక్కర్లేదు, ఎప్పుడు తగ్గదు. అనిల్ రావుపూడి గారి మీద మనం ఏ ఎక్స్పెక్టేషన్ అయితే పెట్టుకొని వస్తామో అది ఇంకా పెరుగుతుంది తప్ప అసలు తగ్గదని చెప్పొచ్చు. ఈ సంక్రాంతికి మంచి సినిమా వచ్చింది, మంచి సినిమా. సంక్రాంతి ఒక 2-3 days ముందే వచ్చేసినట్టు అనిపించేసింది అనమాట. చాలా అంటే చాలా బాగుంది. బాగుంది అండి, అందరూ ప్రతి ఒక్కరు యాక్టింగ్ అసలు జస్ట్ వాళ్ళు హైక్ ఇచ్చేసారనమాట. చాలా అంటే చాలా మంచిగా ఉంది సినిమా. కామెడీ ఇంకా అనిల్ రావుపూడి గారి సినిమా, వెంకటేష్ గారు, చిరంజీవి గారు, వీళ్ళు ముగ్గురు కాంబో ఇంకా ఎంత బాగుంటుందో మనం ఎక్స్పెక్ట్ చేయలేము. అసలు అలా ఏం లేదు, సినిమా అయితే చాలా బాగుంది. నో నెగిటివిటీ, ఓన్లీ పాజిటివ్. సో అందరూ మంచి వైబ్ తో వచ్చి సినిమా మంచిగా ఎంజాయ్ చేస్తారు. సినిమా అయితే పీక్స్ లో ఉంది. సో మీరు కూడా మీ ఫ్యామిలీస్ తో పాటు వచ్చి ఎక్స్పీరియన్స్ చేయాలని కోరుకుంటున్నాను. We were very happy. Anil Raupudi hats off. We were very happy seeing the movie for the first day, first show kada. Like the hype is very good. Venkatesh garu వచ్చిన తర్వాత Venkatesh vachaka the movie went to another level, and Chiranjeevi and Venkatesh combinations movies and the way he showed both of them is like very good. And iddariki justify chesaru, and Anil Raupudi is seriously very good. Sankranti blockbuster and definitely must watch. You should not miss this movie. అసలు అనిల్ రావుపూడి అంటే అతని పైన చాలా గౌరవం పెరిగింది. అతను కరెక్ట్ గా ఇదేంటి అతను డాక్టర్ అనిల్ రావుపూడి అనాలి ఇప్పటి నుంచి. ఎందుకంటే అందరు మన పల్స్ పట్టేసుకున్నాడు అతను. డాక్టర్ అనిల్ రావుపూడి ఇప్పుడు నుంచి అతను నామకరణం డాక్టర్ అనిల్ రావుపూడి. చాలా బాగుంది అస్సలు. నెక్స్ట్ లెవెల్ అసలు ఎక్కడ ఆలోచించాల్సిన అవసరం లేదు. అంటే నేను ఏదో ఫ్యాన్ గా చెప్పడం అట్లా కాదు, 100% ఇది పెద్ద గ్రాండ్ సక్సెస్, పెద్ద సక్సెస్ ఇది. అంటే జనరల్ సినిమాలు అనగానే కంపారిజన్స్ వస్తాయి కొంచెం. ఈ వైఫ్ అండ్ హస్బెండ్ అనగానే ఇప్పుడు డాడీ తులసి అసలు మంచి సెంటిమెంట్, చాలా మంచి వర్కౌట్ అవుతుంది. అంటే ఫ్యామిలీ సెంటిమెంట్ కూడా కొన్ని సీన్ లో అయితే చాలా కనెక్ట్, డీప్ గా కనెక్ట్ అయిపోతుంది. అంటే ఫ్యామిలీ గురించి కూడా హస్బెండ్ అండ్ వైఫ్ మిడిల్ లో ఎవరు రాకూడదు అన్నట్టుగా ఒక చాలా బాగా చూపించారు. 4 పిల్లర్స్ బాలయ్య బాబు గారిని లాస్ట్ ఫైట్ కి నాగార్జున గారిని పెట్టేస్తే సెట్ అయిపోయేది. పార్ట్ 2 కి మాత్రం సెట్ చేయండి అనిల్ రావుపూడి గారు. ఎందుకంటే సినిమా చూస్తున్నప్పుడల్లా కూడా ఎక్కడ బోర్ లేదు. అసలు మ్యూజిక్ ఆర్ఆర్, చిరంజీవి గారు సినిమాలు 150 సినిమాలు పైగా ఉన్నాయి. ఆ అన్ని సినిమాలు క్రేజ్, ఆ మాస్, ఆయన స్టైల్ ఈ ఒక్క సినిమాలో అసలు ఎంత స్లిమ్ గా ఉన్నారంటే అంజీ సినిమాలో అమృతం తాగుతారు కదా, ఈ నిజంగా తాగేసారేమో అనుకుంటున్నాం. ఎన్ని జనరేషన్లు మారినా కూడా ఆయన అసలు చాలా అందంగా చూపించారు. అండ్ డైరెక్షన్ అయితే మాత్రం అదరగొట్టేసాడు. స్టోరీ చిన్నదే లైన్, ఇదేం స్టోరీ రా అనే ఫీల్ ఎవరికి రాదు. ఎందుకంటే ఆ టైమింగ్, ఆ డైలాగ్ వర్షన్, కామెడీ వర్షన్ లో కవర్ అయిపోతుంది అనమాట. మనకు ఆలోచన మర్చిపోతాం. సో లైట్ గా మన కామన్, మన ఇంట్లో జరిగే మొగుడు పిల్లలు కూడా ఎలా ఉండేయో సినిమాలో కూడా అదే ఉంటది. సో అది కొత్తగా చూపించారు అనమాట. సో వెంకటేష్ గారిది అసలు నెక్స్ట్ లెవెల్ అనమాట. ఆయన ఒక బళ్ళారి బాబు అనమాట. సో అవన్నీ రివీల్ చేస్తే బాగోదు, కానీ మీరు సినిమా చూస్తే అర్థమైపోతుంది. ఎందుకంటే పండగ వాతావరణం కాబట్టి
డెఫినెట్ గా అందరూ ఫ్యామిలీస్ వెళ్ళిపోతూ ఉంటారు. సాంగ్స్ బాగున్నాయండి, సింపుల్ గా ఉన్నాయి, ఎక్కువ లాగ్ లేకుండా అలా వచ్చి అలా వెళ్ళిపోతూ ఉంటది అనమాట. ఆ సెల్ ఫోన్ టార్చ్ లైట్ స్టెప్ అయితే మాత్రం అదిరిపోయింది. సో నిజంగా చెప్పాలంటే అనిల్ రావుపూడి గారికి ఇప్పుడు 9వ సినిమా 8వ సినిమా అనుకుంటా. సో ఆయన స్టైల్, ఆయన ఏంటంటే ఆయన ఖర్చు ఎక్కువ పెట్టకుండా ఉన్న దాంట్లో చాలా నీట్ గా చూపించారు. నెక్స్ట్ బాలయ్య బాబు గారు స్టైల్, నాగార్జున గారిని చూపించేస్తే ఈ నలుగురు, ఎందుకంటే సినిమాలో స్టోరీ లేక వేరే లాంగ్వేజ్ లో వస్తున్నారు విలన్స్ హీరో లాగా. సో ఇందులో వాళ్ళు వస్తే బాగుండేమని నాకు అనిపించింది. ఈ ఇంటి ఎందుకు నాకు అనిపించింది, అనిల్ రావుపూడి గారు ఒకవేళ ఈ వీడియో చూస్తే కనుక పార్ట్ 2 లో మాత్రం మీరు అనౌన్స్ చేసేయండి, ఏం పర్లేదు. ఎందుకంటే ఆ హైప్, ఆ ఎనర్జీ మాకుంటది, జోష్ ఉంటది అనమాట. ఫ్యామిలీ మొత్తం చూడాలి మూవీ. మన చిరు గారిని మొత్తం లాస్ట్ టైం చూసిన మూవీస్ అన్నిటిని చూస్తే బెస్ట్ మూవీ అయితే ఇది. బాగా ఎంటర్టైన్ చేసింది. ఫైట్స్ బాస్ క్రేజ్, లేడీస్ సంబంధించిన సీన్స్ కూడా ఉన్నాయి. చాలా ఫ్యామిలీ ఓరియంటెడ్ గా ఉన్నాయి. ఫుల్ ఎంటర్టైన్ మూవీ. స్టోరీ ఎలా ఉంది? స్టోరీ అంటే ఒక ఫ్యామిలీస్ రిలేటెడ్ స్టోరీ, పొంగల్ కనెక్టివిటీ అయ్యే స్టోరీ కూడా ఇది. ఆయన వచ్చిన కానీ మూవీ ఆ లెవెల్కి వెళ్ళిపోద్ది. అప్పటి వరకు చిరంజీవి గారితో చూస్తే ఎంటర్టైన్ అవుతాం. వెంకీ కూడా వచ్చిన తర్వాత టక్ అయిపోద్ది మొత్తం. మొన్న సూపర్ గా ఉంది. అందుకే క్యారెక్టర్ పర్ఫెక్ట్ గా సెట్ అయినాయి అన్న స్టోరీకి. హైలైట్స్ అయితే చెప్పాలంటే ఇన్స్టాలో చూడండి మీమ్స్, మంచి మ్యూజిక్ ఇచ్చాడు బీమ్స్. మ్యూజిక్ అయితే నిజంగా హైలైట్ మ్యూజిక్. మూవీలో హైలైట్స్ వచ్చి మన చిరు గారు 1 man షో. ఇక మీదట సింగిల్ అండ్ గణేష్ అని కాకుండా సింగిల్ అండ్ చిరు అని చెప్పుకుంటారు. అంత బాగుంది మూవీ అయితే. స్టార్ మెగాస్టార్ వెంకటేష్ గారు వచ్చిన తర్వాత ఎలా ఉంది మూవీ? ఒక హై లెవెల్ ఉంది. అప్పటిదాకా మూవీ ఒక నార్మల్ గా వెళ్తూ ఉంటది. విక్టరీ వెంకటేష్ గారు వచ్చిన తర్వాత నిజంగానే విక్టరీ వచ్చింది మూవీకి అయితే. అనిల్ రావుపూడి గారు ఎలా అయితే ఆలోచించారో తెలియదు కానీ మంచి ఆలోచన తోటి ఒక మంచి వెంకటేష్ గారిని మూవీలో తీసుకొని రావడం అనేది నిజంగా ఎంత బాగుందంటే, అక్కడ పక్కన వేస్తున్నారు ముగ్గులు, నైట్ అయితే వేస్తారు పెగ్గులు. అంత బాగుంది మూవీ అయితే. బాస్ అండి, ఆల్వేస్ బాస్ ఇస్ బాస్. ఇంత ముందు చూడండి ఏం లేదు సార్. ఇప్పుడు అనిల్ రావుపూడి గారి సిగ్నేచర్ అయితే మనకు కనిపిస్తుంది. మన చిరంజీవి గారు నిజంగా చెప్పాలంటే 70s కాదు, మళ్ళీ 40s లో ఉన్నారట అనిపిస్తుంది నాకైతే. చాలా సూపర్ అంటే సూపర్ ఉందండి మూవీ. సంక్రాంతి సార్దా ఎప్పటికైనా సూపర్ అండి. అసలు వెంకీ గారు అంటే ఇరగా తీశారు సార్. నిజంగా చెప్పాలంటే వెంకీ గారు నిజంగా చెప్తున్నారండి, అసలు ఇంత కూల్ గా తన సినిమాలు కూడా లేరు. బాస్ కాబట్టి ఎప్పుడైనా సరే బాస్ కి చాలా రెస్పెక్ట్ చేశారు. మామూలుగా సార్ నిజం చెప్తున్నా, సంక్రాంతి ప్రతి ఒక్క సినిమా ఆడిద్ది అనుకున్నాను కానీ సూపర్ అంటే సూపర్ సంక్రాంతి. ఇక దీన్ని మించిన సినిమా అయితే లేదనిపిస్తుంది నాకు. చిరంజీవి గారికి అంటే రొమాంటిక్ అంత అవసరం 70 ఏజ్ లో టాక్ వచ్చింది. అసలు రొమాన్స్ అది, దాని రొమాన్స్ అనరు అది. మన బాస్ యొక్క టైమింగ్ మీకు తెలిసిందే, మరి చిన్నప్పుడు చూస్తూనే ఉన్నాం కదా. షార్ట్ టైమింగ్ తప్ప రొమాన్స్ అలా ఎక్కడైతే నాకు కనిపించలేదు. రెస్పెక్ట్ చేయాలి సార్ ఎప్పటికైనా. సాంగ్స్ అవన్నీ బాగున్నాయి. సూపర్ అండి సూపర్. అసలు ఆ ఎలివేషన్, ఒక్కొక్క ఎలివేషన్ మామూలుగా లేదు చెప్తున్నాడు. ఆ స్టైల్ గానీ, ఆ స్వాగ్ గానీ, ఆ ఫైటింగ్ లో అసలు మామూలు ఫైటింగ్ కాదు అది. సూపర్ అంటే సూపర్ గా తీశారు. సంక్రాంతికి అంటే మంచి సినిమా చూసాం. సూపర్ చెప్తున్నా కదా బ్రదర్, మామూలు సినిమా కాదు.